హాయ్. ఏపీఎస్సి పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మనము ఒక 100 days యాక్షన్ ప్లాన్ని రూపొందించుకొని సిలబస్లో ఉండే ప్రతి అంశంలో కూడా బేసిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలన చేస్తూ ఒక 10 ఆన్లైన్లో టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వచ్చామండి. టెస్ట్ ఫాలోడ్ బై డిస్కషన్ కూడా ఇచ్చాం మనము. ఎవరైతే ఆన్లైన్లో మన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ సౌకర్యాన్ని అంతా కూడా ఉపయోగించుకున్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ జస్ట్ 5 or 6 daysలో మొత్తం సిలబస్ మీకు కంప్లీట్గా చేతులకు వచ్చేస్తున్నది కాబట్టి ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టేజ్ ఏ విధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఈ 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ స్లాట్ 2ని మనం రూపొందించాం. సో స్లాట్ 1లో మిక్స్డ్ వస్తూ ఉన్నాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అని కాబట్టి ఇటువైపు పేపర్ 1 ఈ రెండు కలుపుతూ 100 బిట్స్కి వెళ్తూ వచ్చాం. ఇక్కడ యూనిట్ వైజ్ మీద మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతూ వస్తుంది. సో అట్లా ప్రతి యూనిట్ని కూడా మనము టార్గెట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఎగ్జామ్ డేటు ఏప్రిల్ 21. మార్చి 10 తర్వాత నుంచి మీరు ఇక పూర్తి స్థాయిలో సీరియస్గా ఎగ్జామ్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. అందుకని మార్చి 12 నుంచి ఈ స్లాట్ 2కి సంబంధించి ఎగ్జామ్స్ అన్ని కూడా మనము కండక్ట్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి మనం వెబ్సైట్లో ఏ డేట్న ఏ టెస్ట్ ఉన్నది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పేపర్ 2కి సంబంధించి. మొత్తం మీకు స్కోర్ కావాలి. మొత్తం 150 మార్క్స్కి రఫ్లీ ఒక అంచనా వేస్తున్నాం 60% వస్తే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ ఇది. సో మనకి ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ కావాలండి. ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ప్రిలిమ్స్ నుంచి ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వాళ్ళు ప్రిలిమ్స్ దాటి ఇక్కడ మొత్తం ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ 1:12 1:15 రేపు మళ్ళీ ఏదన్నా దయతలిచి అటు ఇటు వచ్చి 1:50 ఎంత అవుతుందో మనకు తెలియదు. కానీ ఎంత వచ్చినా కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇక ఇది జాబ్ వచ్చే ప్లేస్ ఇది, ఈ మెయిన్స్ అనేది. ఇక్కడ ఇంకాస్త డెప్త్ అనాలిసిస్ చేస్తాము. అండ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా లాట్ ఆఫ్ చేంజెస్ అనేది మీరు చూస్తూ ఉంటారు సబ్జెక్ట్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇంకా సక్సెస్ రేట్ పెంచుకోవడానికి ఇంకా వేరే అప్రోచ్లో మనము దాన్ని అందించడం జరుగుతూ వస్తుంది. మేజర్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ప్రిలిమ్స్ దాటాలి, ప్రిలిమ్స్ని క్లియర్ చేయాలి. సో ఈ ప్రిలిమ్స్ని క్లియర్ చేయాలి అంటే కనీసం ఈ స్కోర్ వస్తే సేఫ్ అని మనం అనుకుంటున్నాం. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం అనుసరించాల్సిన వ్యూహాలు కూడా చాలా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. సో అలాంటి సందర్భంలో ఏం చేయాలి అన్నది మనము ఈ టెస్ట్ ద్వారా నేను మీకు అందించడం జరుగుతూ వస్తుంది. సో మార్చి 12 నుంచి ఏప్రిల్ 18 వరకు మీకు పూర్తి స్థాయిలో టెస్టులన్నీ కూడా అందుతాయి ఈ పేపర్ 2కి సంబంధించి. పేపర్ 1 కూడా చెప్తాను. సో ఈ పేపర్ 2లో మినిమం ఫస్ట్ మీ బ్రెయిన్లోకి రావాలి, నేను ఇక్కడ ఇంత స్కోర్ చేసుకోవాలి అంటే నాకు బలం ఏది ఉన్నది అని ఫస్ట్ మీ ఓన్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎవరైనా కానీ సాధారణంగా అందరూ అపీర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా తప్పనిసరిగా మీ క్వశ్చన్ మిస్ కాకుండా చేయాల్సిన ఐటమ్స్ ఈ ఫస్ట్ 4 అండి. ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ 73rd Amendment Act, పంచాయతీరాజ్ ఇన్ ఏపీ, పంచాయతీ కార్యదర్శి విధులు, ఈ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇండియా అండ్ పంచాయతీరాజ్ స్కీమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో 5 యూనిట్ల నుంచి తప్పనిసరిగా మీరు ఎక్కడ కూడా క్వశ్చన్ మిస్ అవ్వటానికి వీల్లేదు. ఇదేమీ పెద్దగా 4 లైన్లు 5 లైన్లు సో భారీ రేంజ్ సివిల్ సర్వీస్లో ఉండదు కాబట్టి జస్ట్ అది లిమ్స్ క్లియర్ అవ్వటమే ముఖ్యం కాబట్టి అక్కడ అంతవరకు మాత్రమే ఫోకస్ చేస్తే ఈ 5 యూనిట్ల నుంచి ఎంత లేదన్నా కానీ ఒక 30 మార్క్స్ స్కోర్ అయ్యే అవకాశం ఉన్నది మనకు. మొత్తం 12 యూనిట్స్ని డివైడ్ చేస్తే ఈచ్ యూనిట్ నుంచి 5 to 6 ఆన్ అన్ యావరేజ్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 12 6 72 అంటే 6 కొన్నిట్లో 5, 6 దాటితే 7 అట్లా 5 నుంచి 7 మధ్యలో తిరుగుతూ ఉంటుంది. సో 5 to 6ని మనము కాన్స్టెంట్గా తీసుకుంటాం. సో ఈ ఫస్ట్ 5 యూనిట్స్ ఇవి చాలా ఈజీవి అండ్ టెక్నికల్గా ఏమీ ఉండవు. అక్కడ అర్థం చేసుకొని దాన్ని ఆన్సర్ చేయాల్సిన పని అంతకన్నా లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే
నువ్వు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత ఆన్సర్ నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఎన్నికల కమిషన్ని ఎవరు నియమిస్తారు, ఇక అంతే, అది ఆర్టికల్ ప్రకారం. సో ఆర్టికల్ నెంబర్ ఎంత, గ్రామ సభ అని ఎవరు డిసైడ్ చేయడం జరుగుతుంది భౌగోళికంగా, ఎవరు అతన్ని డిసైడ్ చేస్తూ వస్తారు. పంచాయతీకి సంబంధించి ఏమిటి, అన్నీ అవి కాన్స్టెంట్గా ఉండేవి కాబట్టి మారేవేమి ఉండవు అక్కడ మీకు. సో ఈ ప్రాంతం అనేది స్కోరింగ్ ఏరియా, ఇక్కడ మిస్ కాకూడదు అభ్యర్థి. సో ఇది మిస్ ఫైర్ అయింది అంటే సో రాంగ్ డైరెక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి బిట్ని కూడా దాదాపు మనం 5 యూనిట్స్ని ఫోకస్ చేస్తున్నాం. సో 30 to 40 క్వశ్చన్స్ ఇక్కడే గేమ్ ప్లాన్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మిస్ ఫైర్ కాకూడదు మీ టార్గెట్. 1, 2, 3, 4 అట్లా పోతూ ఉంటాయి. మ్యాక్సిమం 5 పోనీయండి అంతే, అంతకు మించి ఎక్కువ పోవటానికి వీల్లేదు. నెగిటివ్లోకి వెళ్ళకూడదు ఫస్ట్ పాయింట్. అంటే ఇక్కడ ఎక్కువ రివిజన్స్ పడాలి. ఎక్కువ రివిజన్స్ పడితే ఇదంతా కూడా మీకు ప్లస్ అవుతుంది. అలా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రూరల్ ఎకానమీ, రూరల్ క్రెడిట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అగ్రికల్చర్ సిస్టమ్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి రూరల్ ఇండస్ట్రీస్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి రూరల్ సర్వీస్ సెక్టర్, అది రూరల్ ఎకానమీ. రూరల్ క్రెడిట్, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, ఈ ఇంక్లూజివ్ బ్యాంకింగ్ అంటాం, బ్యాంకు మిత్ర, ఇవన్నీ ద్వారా ఏ విధంగా గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతంలో పరపతి సౌకర్యం కల్పించబడుతుంది. ఈ అంశాల మీదే మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ 5 యూనిట్స్ ప్లస్ ఈ 2 యూనిట్స్ మొత్తం 7 యూనిట్స్ వస్తున్నాయి. 7, 6 42. సో 42 to 45 అన్నది ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా మీరు స్టడీ చేయవలసింది. 1, 2 క్వశ్చన్స్ ఇక్కడ రూరల్ ఎకానమీలో మిస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణ, వరి విస్తీర్ణాన్ని అధికంగా కలిగిన జిల్లా ఏది, లేకపోతే ఈ మార్జినల్ హోల్డింగు ఈ జిల్లా తర్వాత అత్యధికంగా ఉన్న జిల్లా ఏది. సో ఇవి ఎన్ని చూసినా కానీ అక్కడ ఏదో 1, 2 పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటివి ఏదో అన్ఫోర్సిన్ సిచ్యువేషన్, సో దాన్ని హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్, అలాంటి సమయంలో దాన్ని పూర్తిగా వదిలేస్తాం కానీ దాన్ని అటెంప్ట్ అయితే చెయ్యం ఏబిసిటీలో. ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఎగ్జామ్ ముందు మీరు ఎట్లాంటి యాక్షన్ని ఆ సమయంలో ఎగ్జామ్ హాల్లో రూపొందించుకోవాలి, ఆ ప్లాన్ అని కూడా చెప్తుంటాం. ఫస్ట్ మీ టార్గెట్ ఈ 5 యూనిట్స్ని చేతుల్లో నుంచి పోగొట్టుకోకూడదు. ఈ 2 యూనిట్స్ని అడిషనల్ బెనిఫిట్గా ఫీల్ కావాలి మైండ్లో. అలా ఈ 7 యూనిట్స్ నుంచి మీకు స్కోర్ ఇక్కడ 40+ తీసుకొని వెళ్ళండి. 40+ తీసుకొని వెళ్తే ఇక్కడ మీరు ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు. ఇది చేయలేని పని కాదు. కరెక్ట్ కూర్చుంటే 2 రోజుల్లో మొత్తం స్టడీ 2 సార్లు స్టడీ చేసి పక్కన పెట్టచ్చు. అవునా కదండి? ఇప్పుడు ఎన్నిసార్లు స్టడీ చేశారు మీరే చెప్పండి, ఎంతసేపు పడుతుందండి మొత్తం కలిపితే? సో సరిగ్గా చూస్తే 2 రోజులు, వరుసగా ఒక 10 రోజులు ఇదే ప్రోగ్రామ్ పెట్టండి. వరుసగా అదే ప్రోగ్రామ్, పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇదే పని. 73rd Amendment ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి మొత్తము ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ వరకు అలాగే చదువుతూ పోండి. సో దాన్ని ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివి అవుతుపడేయండి. సో సేమ్ ఏపీ మొత్తం ఈ 5 యూనిట్లు ప్లస్ ఈ 2 యూనిట్లు మొత్తం కలిపితే 10 రోజుల్లో ఒక 4-5 రివిజన్స్ మినిమం పడతాయి. ఇక పర్సన్ క్యాపబుల్ ఉన్నవాడు అండ్ ఏ విధంగా అయినా కానీ ఇక ఈ సంవత్సరం దరిద్రం పోవాలి నాది, ఈ సంవత్సరం నేను జాబ్ కొట్టుకోవాలనుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా 6-7 రివిజన్స్ కూడా దాటే అవకాశాలు ఉంటాయి. నేను ఇప్పటికే చాలాసార్లు చదివి ఉన్నారు, విని ఉన్నారు. మన వీడియో క్లాసెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎక్కడ స్కోర్ వస్తుందో దానిని అక్కడ అందుకొని వెళ్ళటం అన్నది విజ్ఞత. అంతేగాని అలా చదువుకుంటూ పోతూ ఉంటే అది అలా పోతూనే ఉంటుంది. అది అటు పోయేది ఇటు పోతుంది, ఇటు పోయేది ఇటు పోతుంది. సో టార్గెట్ అంటే హిట్. సో ఆ స్ట్రాటజీలోకి దిగండి. ఇక్కడ 40 to 45ని స్కోర్ చేసుకుందండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనము ఈ రాళ్ళేసే కార్యక్రమము లేకపోతే అడిషనల్ బెనిఫిట్స్ పొందటం. ఇక్కడ ఏంటవి? ఉమెన్ ఎంపవర్మెంట్. ఎన్నో స్కీమ్స్ ఉంటాయి, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి దాని చుట్టూ కూడా. అందులో మనకు గుర్తుండేవంతా ఈ సమయంలో దాని చుట్టూ తిరుగుతూ ఆ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కొన్ని సేకరించుకోలేము.
నిర్భయ యాక్ట్ అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు, కాన్స్టిట్యూషన్ అంటాము, స్టాట్యూటరీ బాడీస్ అంటాడు, ఉమెన్ ఎంపవర్మెంట్ పాలసీ అంటాడు, లేకపోతే 5వ పంచవర్ష ప్రణాళికలో ఉమెన్కి ఏం చేశాడు అంటాడు, ప్రత్యేకంగా ఉమెన్కి బడ్జెట్ ఎప్పటి నుంచి కేటాయిస్తూ వచ్చాడు, జెండర్ ఈక్వాలిటీ ఏంటేంటో వస్తూ ఉంటాయి అక్కడ. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సింపుల్ ఇష్యూ కాదు, ఎంపవర్డ్, యూ హ్యావ్ టు ఎంపవర్. అక్కడ ఎంపవర్ అంటేనే అది పవర్ అంతా కూడా అక్కడే కేంద్రీకృతమైంది. సో అనవసరంగా ఆ పవర్ని ఇప్పుడు టచ్ చేసి మనం పవర్లెస్ అవటం కన్నా ఆ పవర్ని అక్కడే ఉండిస్తే కాస్త మనం సేఫ్లో ఉంటాం. సో ఇట్లాంటివి కొన్ని డ్రై ఏరియాస్ ఉంటాయి. ఈ డ్రై ఏరియాస్ని నువ్వు ఎంత ఈదినా కానీ అక్కడ నువ్వు ముందుకు వెళ్ళో వెనక్కి వెళ్ళో అక్కడే తిరుగుతూ ఉంటావు. అందుకని ఫస్ట్ చేయాల్సినవన్నీ చేసి సేఫ్ లైన్లోకి రా, తర్వాత చేయాల్సినవి ఇక్కడ. సో ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఒకటి కాన్సన్ట్రేషన్, మనకి నాబార్డ్ రిపోర్ట్ వస్తుంది. ఎగ్జామ్ April 21 ఉంది కాబట్టి మార్చిలో రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ రిపోర్ట్ని అండ్ దానికన్నా ముందు రిపోర్ట్ని కంపారిటివ్ స్టడీ చేసి అప్పుడు మనం వెళ్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి 4 నుంచి 5 ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి ఇక్కడ అడిషనల్ బెనిఫిట్ అనేది అందుతూ ఉంటుంది. మేము పంచాయతీ సెక్రటరీ తెలంగాణకి ఇస్తున్నప్పుడు కూడా లాస్ట్ 5-6 డేస్ ఇంకా ఎగ్జామ్కి ఇంకా ఇచ్చిందే తక్కువ టైం, ఇంకొక 4-5 రోజుల్లో వెళ్తారనగా అప్పుడు కీ పాయింట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ మనం కూడా 4 ఇంపార్టెంట్ ఏరియాస్ సమయంలో అది ఇందులో ఇక్కడి నుంచి అయి ఉండొచ్చు, ఇక్కడి నుంచి అయి ఉండొచ్చు, ఇక్కడి నుంచి అయి ఉండొచ్చు, రూరల్ ఎక్స్పెండిచర్ అయి ఉండొచ్చు, రూరల్ సొసైటీది అయి ఉండొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్, SHG, వెలుగు పథకం అని, ఏపీ స్కీమ్స్ కానీ ఏవో ఒక 4 ఇంపార్టెంట్ ఏరియాస్ని మనం ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అందులో నుంచి కనీసం మీరు 10 బిట్లని తప్పనిసరిగా చూస్తారు. అప్పుడు అన్ని ఫిల్టర్ చేసి ఈ బిట్టు జస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి మిమ్మల్ని పంపడం జరుగుతుంది. కాబట్టి ఇది అడిషనల్ బెనిఫిటే అవుతుంది. లాస్ట్ వరకు మనది అక్కడ ఫాలో అయిన వాళ్ళు మన తెలంగాణలో జరిగిన పంచాయతీ కార్యదర్శి నుంచి చక్కటి బెనిఫిట్లు పొందారండి. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ వర్క్ చేసే ఆ పీరియడ్ నుంచి చూసారా, అదంతా కూడా బోనస్ పీరియడ్ అయిపోయింది. చేయాల్సినంత ఫస్ట్ వచ్చిన తర్వాత బోనస్ వచ్చింది అక్కడ. ఇదే విధంగా ఇక్కడ కూడా ఇదే విధంగా చేస్తాము. ఇక్కడ కూడా సక్సెస్ అంటే ఏంటో నిరూపించి తీరుతాము. మాకన్నా కూడా సో తప్పనిసరిగా ఇప్పుడు అభ్యర్థి అనేవాడు జాబ్ పొందాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ కాబట్టి సులభంగా పొందే అవకాశం ఉన్నది. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు వదులుకోవద్దని ఇక్కడ మా విజ్ఞప్తి. ఇక పాటించిన వాళ్ళు పాటించినట్టు వాళ్ళ ఇష్టం. అది సెకండ్ పేపర్ 1కి వస్తాం. ఇది పసిఫిక్ మహాసముద్రం కన్నా లోతు దానికన్నా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎటు పోతే ఎటు వస్తావో నీకు తెలియదు, నాకు తెలియదు. అయినా కానీ సింపుల్ లాజిక్ ఉంటుంది దేనికైనా. మనము ఇక్కడ కూడా 12 యూనిట్లు ఇచ్చాడు, 6 to 7 ఆన్ యావరేజ్ వెళ్తూ ఉంటే 40+ అని గోల్ పెట్టుకుంటాం. ఎక్కువగా నేను చెప్పేది దీని మీదే డిపెండ్ అవ్వండి, దీని మీద డిపెండ్ అవ్వద్దు, దీని మీద డిపెండ్ అవ్వండి. ఎందుకంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దీని మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి. దీన్ని మిమ్మల్ని నెగిటివ్లోకి ఎక్కువ తీసుకెళ్ళి మొత్తం స్కోర్ని డౌన్ చేసేది ఏమన్నా ఉంది అంటే మీకు కనిపించకుండా చాప కింద నీరులాగా వచ్చేది ఇది. దీన్ని నమ్మద్దు, ఇది చాలా చాలా డేంజర్. సో మీ బలం అంతా ఇక్కడే ఉంటుంది, దీంట్లో నుంచే బయటికి పోవాలి. ఇక్కడే చాలా చాలా రిమోట్ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఆ రిమోట్ క్వశ్చన్స్ని మనం చెప్పటము మీరు చేయటం కూడా జరుగుతుంది. ఇదే మీకు బలం అవుతుంది. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ ఏమిటి అంటే మినిమం స్కోర్కి తీసుకొని వెళ్తాము. మినిమం, మ్యాక్సిమం వద్దు. మ్యాక్సిమం ఇక్కడే మనం సాధిస్తాం. ఇది కేవలం మినిమం నాకు ఇంత స్కోర్ కావాలి అనుకొని వెళ్తాం. ఎంత స్కోర్ కావాలి? మొత్తం నీకున్నది 12 యూనిట్లు. 12 యూనిట్లలో బేసిక్ నువ్వు డెప్త్ చదివి బుక్కులు తిప్పి 10 బిట్లు చేసి 100 బిట్లు చేసి ఒక్కో చాప్టర్కి 1000 బిట్లు చేసి ఇన్ని చావులు చచ్చి అది పోయి ఇది పోయి బ్రెయిన్ వేడెక్కి నిద్ర పట్టక అన్నం తినలేక ఎగ్జామ్ టెన్షన్ వచ్చింది ఆన్సర్ బిట్ తప్పు పెట్టి ఈ గోలంతా అవసరం లేదు. మొత్తం నేను 10 సెక్షన్గా పెట్టుకొని ఈచ్ సెక్షన్ నుంచి 3 క్వశ్చన్స్ మాత్రం నేను తప్పు చేయకుండా వస్తాను బయటికి. 3 బిట్లు నేను ఖచ్చితంగా తప్పు చేయకుండా వస్తాను. అదే నీ లక్ష్యంతో వెళ్ళు. 30 మార్కులు ఖచ్చితంగా నీకు ప్లస్ అవుతాయి. ఆ 3 తప్పు చేయనివి ఏవి? అది నీకన్నా ఇంకా ఎవ్వరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ప్రతిదానికి ఒక వ్యూహం అనేది ఉంటుందండి. సో ఆ వ్యూహం ప్రకారం వెళ్తేనే ఏదైనా సక్సెస్ అనేది లభిస్తుంది.
వాడు ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత గొప్పగా చదివినా, ఎన్ని రివిజన్లు చేసినా, నైట్ అవుట్లు చేసినా, అక్కడికి అల్టిమేట్గా వెళ్ళి బొక్కబోర్ల పడటం మించి ఏమి ఉండదు. కానీ ఒక స్ట్రాటజీని రూపొందించుకొని ఒక పద్ధతిగా నేను ఇలా వెళ్తే ఫస్ట్ నీ అందరికీ నీకు రావాలి బయటికి. ఓ ఎస్, నేను ఇది నా టార్గెట్, నేను ఇట్లా చేయాలి. ఏ ఆలోచన లేకుండా ఎగ్జామ్ డేట్ చూసుకొని పెళ్లి చెవులో పెట్టుకొని హాల్ టికెట్ పెట్టుకొని వెళ్ళటము అన్నది అది సరైన అంశం కాదు. ఇక్కడ నేను ఇట్లా వెళ్తున్నప్పుడు మినిమం ఇంత స్కోర్ చేసుకోవాలి. ఎగ్జామ్లో పిచ్ క్వశ్చన్స్ కనిపిస్తేనే దాన్ని కాంపిటీషన్ ఎగ్జామ్ అంటారు. అన్నీ నీకు కలిసి క్వశ్చన్స్ ఇవ్వటానికి, తెలిసిన క్వశ్చన్స్ ఇవ్వడానికి వాళ్ళేమి మన పెళ్ళినిచ్చిన మానమావు కాదు, మామగారు కదా, చక్కగా రాయినైనా దా రేపు పండక్కి పుట్టి చక్కగా అంటానికి. సో కనిపిస్తాయి, తెలియని క్వశ్చన్సే కనిపిస్తాయి అనుకొని మనం ఎగ్జామ్లో అడుగు పెడతాం. అలాంటి సందర్భంలో కూడా ప్రతి సబ్జెక్ట్ నుంచి నేను 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇది కామన్గా ఎవరైనా కానీ చేయగలిగిందే, కాకపోతే ఇక్కడే అభ్యర్థి మిస్ అయిపోతున్నాడు. సో ప్రతి సబ్జెక్ట్ని కూడా వాట్ ఈజ్ వాట్ అంతే. విటమిన్లు, నీటిలో కరిగేవన్నీ, ఇంట్లో కరగనివన్నీ. బేసిక్ విటమిన్లలో బేసిక్ క్వశ్చన్స్ ఏమిటి అంతే. డైజెస్టివ్ సిస్టంలో బేసిక్లో బేసిక్ క్వశ్చన్ ఏమిటి, బేసిక్ క్వశ్చన్స్. సో ఇంకోటి రెస్పిరేటరీ సిస్టమ్, సో తర్వాత ఇంకోటి బ్లడ్. అట్లా ప్రతి దాంట్లో కూడా బేసిక్ క్వశ్చన్ ఏమి ఉన్నాయి అంతవరకే చదువు, ఇంకెక్కువ కూడా చదవద్దు. చక్కగా క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఒత్తిడి పోతుందండి, ఒత్తిడి పోతుంది బ్రెయిన్కి. ఒత్తిడి పోయిందంటే నువ్వు సగం గెలిచినట్టే ఎగ్జాము. ఆనందంగా ఎగ్జామ్కి వెళ్ళావంటే పోస్ట్తో బయటకు వస్తావు. ఈ సంవత్సరంతో దరిద్రం పోద్ది నీకు. లేదు, అదే వీక్కోవాలి, అదే చేసుకోవాలి, మనం అట్లాగే చదవాలి, దానికి నేను అలవాటు పడ్డా, ఆ మాత్రం స్ట్రెస్ తీసుకోకపోతే నేను కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగే రాదు అనుకున్నప్పుడు వాడికి అదే హ్యాబిట్ అయిపోయి మళ్ళీ ఎగ్జామ్కి పోతాడు. మినహా ఇక బయటికి వచ్చే దారి లేదు. ఇది పద్మవ్యూహం కన్నా చాలా డేంజర్. ఇందులోకి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లోపలికి రావటమే ఉంటుంది కానీ బయటికి పోవటం అనేది మీ చేతుల్లో లేని పని. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఏ అటెంప్ట్ కాకపోయినా ఇంకొక 3 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ పెడితే మళ్ళీ దానికి కూడా కూర్చోవాలనుకుంటాడు తప్పితే ఈ ఫస్ట్ ఈ బురదలోంచి బయటికి వెళ్దామన్న ఆలోచనలోకి రాదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇదే, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి దాన్ని అలాగే చదవాలి. ఆ 10 అంశాలు దాన్ని అట్లాగే తిప్పుతూ 4 సార్లు ఇంత లాగి దాన్ని చేస్తే కానీ చదివిన ఫీలింగ్ రాదు. కానీ మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ అదే సిచ్యువేషన్, మళ్ళీ ఇంకోటి ఎగ్జామ్. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రండి ఇప్పటికైనా కానీ. సో రావడానికి ఇది మంచి అవకాశం, డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కాబట్టి. సో అందుకని సో ప్రతి అంశం కూడా వాట్ ఈజ్ వాట్, బేసిక్స్, అన్ని అంశాలు క్లియర్గా ఇచ్చాం. ఇంకేమన్నా బాకీ ఉన్నా సో వితిన్ 1 వీక్లో మొత్తం కూడా మీకు కంప్లీట్ అయిపోయి బ్యాక్ ఎండ్ వస్తాయి. వాటిని 4 సార్లు రోజుకి ఒక 3 అవర్స్ దీనికి పెట్టుకోండి, ఒక 3 అవర్స్ దీనికి కేటాయించుకోండి. దీనికి అవసరమైతే 4-5 అవర్స్ అని కేటాయించుకోండి. డైలీ 6 to 7 అవర్స్ సరిపోతుంది మీకు. సో 3 అవర్స్ ఈ వీడియోస్ అన్ని 1-2 సార్లు అదే వీడియోని చూస్తురండి. అక్కడ పెద్ద సిలబస్ కూడా ఏమీ లేదు, మీకు ఈజీగా అయిపోతుంది. దీనికి కొంచెం టైం ఎక్కువ కేటాయించుకోండి. దీనికి ఎక్కువ కేటాయించడం వల్ల ఇది కూడా మీ చేతిలోకి వస్తుంది. అట్లా ప్రిలిమ్స్లో అవలీలలో క్లియర్ అయిపోతారు. ఇంకా బేసిక్గా నేను 3 మార్క్స్ చొప్పున మీరు వెళ్తూ ఉంటాము. వాళ్ళు 6 to 7 మార్క్స్ వస్తున్నప్పుడు అవలీలలో 3 మార్క్స్ సాధించడం అనేది కష్టమైందే కాదు. జనరల్ సైన్స్ కాని అభ్యర్థులు ఆర్ట్స్ వాళ్ళు ఉంటారు. నాకు సైన్స్ రాదండి అని మొత్తుకుంటారు. ఎంత సైన్స్ రాదన్నా కానీ మనం 10th వరకు చదివిన నాలెడ్జ్ అయితే ఉన్నది. సో ఆ 10th వరకు చదివిన నాలెడ్జ్ని మళ్ళీ ఒకసారి మనకు క్లాసులు విని ఇంతవరకు చేసుకున్నా కానీ వస్తుందండి. సో మెంటల్ ఎబిలిటీ, నేను ఆ సైన్స్ వాడండి నాకు ఇది రాదు అంటారు. మెంటల్ ఎబిలిటీలో తూర్పు వైపు 4 కిలోమీటర్లు వెళ్ళి పశ్చిమం వైపు 5 కిలోమీటర్లు వెళ్తే నీ దూరం ఎంత అంటాడు. అన్నకి తమ్ముడు, తమ్ముడికి అక్క, అక్కకి బావ, బావకి నువ్వు, ఏంటి రిలేషన్ అంటాడు. ఇట్లాంటి చిన్న బేసిక్ క్వశ్చన్స్ అనేది ఉంటూ ఉంటాయి. అది మీకనే కాదు, పంచాయత్ సెక్రటరీ అనే కాదు, ఇంక్లూడింగ్ సివిల్ సర్వీస్తో సహా. ఇప్పటికెళ్ళి మీరు సివిల్స్ కూడా చూడండి, కనీసం రఫ్లీ 40 to 50 బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ. అన్నిసార్లు చదివిన ప్రిలిమ్స్ క్లియర్ కావట్లేదు అంటే వాడు బేసిక్స్ చదవలేదని అక్కడ అర్థం. అంతే. నేనే కదా ఇంకెవరు ఫ్యాకల్టీ ఎవరు చెప్తున్నా కానీ చెప్పేది ఒకటే, బేసిక్స్ని పట్టుకుంటేనే జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ దాటగలుగుతారు సివిల్స్ లాంటి దాంట్లో. ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ, బేసిక్స్ మీద క్లియర్గా వెళ్ళిపోండి 1-2 సార్లు. అక్కడ మీరు 30 నుంచి
35 వరకు అవలీలలుగా చేరుకునే అవకాశం ఉంది. ఇక ఈ టైంలో ఉండే కరెంట్ అఫైర్స్ మీరు ఏదైనా మ్యాగజైన్స్ కానీ అట్లాంటివి చదువుతుంటే చదవండి. మనం కరెంట్ అఫైర్స్ మనం ఇచ్చేది ఇస్తుంటాం, మీరు చదువుతూ ఉండండి. ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఒక 10 days ముందు కరెంట్ అఫైర్స్ మీద కొన్ని అంశాల మీద మనం టెస్ట్లో ఉన్న అవకాశం ఉందేమో పరిశీలన చేద్దాం. సైన్స్ ఒకటి వస్తుంది టెస్ట్, మెంటల్ ఎబిలిటీ ఒక 5 టెస్టులు వస్తాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా వస్తాయి. ఈ 2 గట్టిగా పట్టుకోండి. విభజన సమస్యలు మీరు ఏపీఎస్సి ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఈ విభజన సమస్య మాత్రం వదలదు. ఇందులో కూడా అన్ని సెక్షన్స్ అన్నీ చదవక్కర్లేదు, కొన్ని ఉంటాయి. అంతవరకు కాన్సన్ట్రేషన్ చేస్తే 3-4 బిట్లు అవలీలుగా వస్తాయి. అంతవరకే మీరు ఆ పైన ఏమన్నా స్కోర్ చేయలేదని చెప్పట్లేదు, వచ్చిన వల్ల బోనస్ అవుతుంది కానీ నష్టమేమీ లేదు. పాలిటీ ఎవర్ గ్రీన్ దీనికి సంబంధించి చేసుకోగలుగుతారు. కొన్ని చేసే ఉంటాయి మీకు అక్కడ, ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్కటి బలం. ఇందులో దాన్ని నమ్ముకోండి, అవలీలుగా 30 to 40కి వెళ్తారు. నెగిటివ్లోకి వెళ్ళొద్దు, అది నెగిటివ్లోకి పంపుతూ ఉంటుంది మిమ్మల్ని, దాని నుంచి బయటికి రండి. సో ఆ స్ట్రాటజీతో ఇక్కడ వెళ్తారు, ఇక్కడ ఈ స్ట్రాటజీతో వెళ్తారు. ఈ 2 స్ట్రాటజీతో వెళ్తే పంచాయతీ సెక్రటరీ ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ అవటం ఖాయము 100%. సో దీని నుంచి ఇక నో వన్ కెన్ స్టాప్. ఖచ్చితంగా 100కి 100 జాబ్ సాధించడం అన్నది తథ్యం అయిపోతుందండి. ఇక్కడ పోటీ అంటే కరెక్ట్గా కొన్ని ఏరియాస్ ఉంటాయి, రిమోట్ ఆఫ్ ది రిమోట్ ఏరియాస్, ఆ బిట్లు కొన్ని బిట్లు అది పట్టుకుంటే చాలు అయిపోతాయి. ఇక్కడ ఏంటి పక్కవాడి కన్నా ఇంకా 4-5 బిట్లు ప్లస్ అయినాయా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది బండి. దీని తర్వాత దీనికి చక్కగా ప్లాన్ చేయొచ్చు, నష్టమేమీ లేదు. వన్స్ యూ జాయిన్ మీన్స్ మెయిన్స్ వరకు మేము తప్పనిసరిగా బ్యాక్ అండ్ ఇస్తూనే ఉంటాం కాబట్టి ఎక్కడ మీకు లోటు అనేది ఉండదు. ఈరోజు అయిపోయింది వెళ్ళిపోమని చెప్పము, మెయిన్స్ వరకు మీ వెనకాలే సపోర్ట్ అనేది అందుతూ ఉంటుంది. మారిన అంశాలు ఇక్కడ ఆన్లైన్లో ప్లస్ ఏంటి అంటే మీకు ఏమన్నా మారుతున్నా కానీ మార్పులు ఏమున్నాయో అవి కూడా అందుతూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారిన ప్రతి అంశం ఏమంటే ప్రతిరోజు మారుతూనే ఉంటుంది. మార్పు సహజము, చేంజ్ ఈజ్ లా ఆఫ్ ద నేచర్, అది ఎక్కడ మారుతుంటుంది. మారిందలా కావాలంటే ఇక మనం మారాలి అక్కడ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారిన ప్రతి అంశం కూడా మీకు అందుబాటులోకి వస్తుంది మెయిన్స్ ఎగ్జామ్ మీరు రాసే వరకు. సో ఇట్లా ప్రిపేర్ అవ్వండి. ఇది షెడ్యూల్ అక్కడ అప్లోడ్ చేస్తాను. ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ అవుతుంది. దాన్ని చూడండి, చూసి దీన్ని ఈ విధంగా ఫాలో అవ్వండి. ఏ టెస్ట్ ఉందో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్కడ నష్టపోతున్నామో చూడండి, దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించండి. చేయలేనిది కాదు, అండ్ సేఫ్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది సక్సెస్ ఎక్కువగా చూస్తారు. ఖచ్చితంగా ప్రయత్నం చేసిన, నిజంగా చెప్తున్నామండి, ప్రయత్నం చేసిన ఏ అభ్యర్థి కూడా ఈసారి ఈ ఎగ్జామ్ని మిస్ చేసుకునే అవకాశమే లేదు. అది చూపించగల సత్తా అలా ఉంది. అంత ధైర్యంగా చెప్తున్నామంటే ఖచ్చితంగా దీని మీద మేము ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నామని మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా చేసే అభ్యర్థులు చాలామంది ఉన్నారు, చేసుకోండి, లైఫ్ సెటిల్ చేసుకోండి. ఓకే, గుడ్ లక్.